తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన ఉధృతం చేశారు. పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట స్నానం చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కీర్తిరెడ్డి పెద్దారెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారాయన. ఇక పోలీసులు గతంలో లాగే ఇప్పుడు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇక పోలీస్ స్టేషన్ ఎదుట వంట వార్పు ఆందోళన ఉధృతం చేశారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి టీడీపీ కార్యకర్తలు జేసీ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. హైకోర్టు ఆర్డర్ చదువుకోలేని పోలీస్, హైకోర్టు ఆర్డర్ పోలీస్, హైకోర్టు ఆర్డర్ చదువుకోలేని పోలీస్. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రామాంజనేయులు డీటెయిల్స్ అందిస్తారు. రామాంజనేయులు. బ్రాహ్మణి, ఇవాళ తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగిస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. మరి వెన్నుపోటుకి 2 ఏళ్లు కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఇవాళ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో ఇంటి నుంచి బయటికి వచ్చి ఆయన ఆ వైసీపీ పిలుపునిచ్చినటువంటి ఆ కార్యక్రమాన్ని చేపట్టే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి అనంతపురం తరలించారు. కాకపోతే ఈయన మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఈ రోజు ర్యాలీ నిర్వహిస్తూ అదే సమయానికి కార్యక్రమం చేపట్టారు. సో ఈ ఇద్దరు కేతిరెడ్డి వర్సెస్ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగిస్తూ ఒకరికొకరు ఆందోళన నిరసన కార్యక్రమాలతో తాడిపత్రిని ఉద్రిక్తత పరిస్థితుల్లోకి తీసుకొచ్చారు. అయితే పెద్దారెడ్డి మీద కేసులు నమోదు చేయకుండా పోలీసులు ఆయనకి అనుకూలంగా తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, గతంలో వైసీపీ పాలన 5 ఏళ్లలో టీడీపీ కార్యకర్తలను నన్ను అనేక ఇబ్బందులు పెట్టినటువంటి ఇదే పోలీసులు ఇప్పుడు కూడా ఇదే తరహాలోనే పోలీసులకు మరి వైసీపీ నేతలకు పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తూ వాళ్ళ మీద కేసులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేదని, ఈ మధ్య కాలంలోనే సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలను, మున్సిపల్ కౌన్సిలర్లను ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఇవాళ ఉదయం నుంచి కూడా ఆయన తాడిపత్రిలో ఆందోళన కొనసాగిస్తున్నారు. పోలీసుల నుంచి ఏమాత్రం రెస్పాన్స్ లేకపోవడంతో ఆయన పట్టణ పోలీస్ స్టేషన్ ముందు స్నానం చేస్తూ నిరసన తెలిపారు. ఆ రోజు కూడా వంట వార్పుతో ఆందోళన కొనసాగించాం, ఇదంతా పోలీసుల పుణ్యమే. సో ఇప్పుడు కూడా పోలీసుల పుణ్యం కారణంగానే ఈ రోజు మేము కూడా నిరసన కొనసాగిస్తున్నామని చెప్పేసి పోలీసుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరి కొనసాగించారు. ఇప్పుడే మనకు అందిన సమాచారం మేరకు పెద్దారెడ్డి మీద 136 బిఎస్ఎన్ సెక్షన్ ప్రకారము ఆయన మీద కేసు నమోదు చేస్తూ పోలీసులు ఎఫ్ఐఆర్ జేసీ చేతికి ఇవ్వడంతో ప్రస్తుతం జేసీ ఆందోళన విరమించేసి అక్కడి నుంచి కూడా ఇంటికి బయలుదేరి ఇప్పుడు ప్రస్తుతం వెళ్తున్నారు. అయితే పరిస్థితుల్లో అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు పెద్ద ఎత్తున తాడిపత్రి పట్టణంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే కొంత ప్రశాంతంగానే పరిస్థితి అదుపులో ఉంది. జేసీ ఇది ఆందోళన విరమించి ఇంటికి పోవడంతో పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. బ్రాహ్మణి. రైట్ రామాంజనేయులు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.